महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మేషరాశి ఫ్యామిలీ అందరూ కూడా ప్రత్యేకించి వెల్కమ్. మేషరాశి వారికి సంబంధించి గురువు గారి యొక్క మిథున రాశి సంచారం మే 15 నుంచి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉంది చూస్తే కనుక, జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఎక్స్పాన్షన్. ఒక రాశిలో ఆయన సంవత్సరం పైబడి ఒక రాశిలో సంచారం ఉండే గ్రహం కాబట్టి తప్పకుండా గురు బలం అనేది మేషరాశి వారికి సంబంధించి ఎనీ ఏలినాటి శని కానీ ఎనీ అష్టమ శని కానీ ఎలాంటిది నడుస్తున్నా గురు బలం అనేది మనకి ప్రాతిపదికగా తీసుకోవాల్సిన విషయం. సో ఇక్కడ ఈ ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురు భగవానుడు మేషరాశి వారికి తృతీయ స్థానంలో సంచారంలో ఉంటూ ఉన్నారు. సో థర్డ్ హౌస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ యువర్ కరేజ్, మన ధైర్యం, మన సాహసం, మన సెల్ఫ్ ఎఫర్ట్స్. సో గురువు గారి యొక్క ట్రాన్సిట్ ఇక్కడ థర్డ్ హౌస్లో మొదలవటం డెఫినెట్గా మెయిన్గా ఏంటంటే ఇక్కడ మీ యొక్క ధైర్యం, మీ యొక్క సాహసం, మీ యొక్క పరాక్రమం ఎక్స్పాండ్ అవుతాయి, పెరుగుతాయి. మీ ధైర్యం పెరుగుతుంది, ఎందుకంటే పరాక్రమ స్థానంలోనే గురువు గారి యొక్క సంచారం ఉండటం మెయిన్గా. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే గురువు గారు తృతీయ స్థానంలోకి వచ్చారో హౌస్ ఆఫ్ సెల్ఫ్ ఎఫర్ట్స్. సో ఇక్కడ నేను ఈ సంవత్సర కాలం నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎంత కష్టపడితే, ఎంతగా ఎఫర్ట్ పెడితే, ఎంతగా ట్రై చేస్తే, ఎంతగా కృషి చేస్తే అంత లక్, అంత అదృష్టం ఈ రాశి వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ థర్డ్ హౌస్ అనేది ఉపచయ స్థానం, హౌస్ ఆఫ్ గ్రోత్. కాబట్టి ఎప్పుడైతే తృతీయ స్థానంలో గురుడు వచ్చాడో, మనిషి అనేవాడు ఎవడైనా సరే ఫస్ట్ నేను ఎక్కువ కష్టపడకూడదు, వితౌట్ ఎఫర్ట్ చక్కగా కలిసి వస్తే బాగుండు అనుకుంటారు. కానీ ఇలాగా మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా కష్టమైన పరిస్థితి. అంటే ఇప్పుడు కష్టం ఉంటుందని చెప్పట్లా, వితౌట్ సెల్ఫ్ ఎఫర్ట్, నేను కష్టపడకుండా, ఒళ్ళు అలవకుండా, ఏ ట్రై చేయకుండా, సరే ట్రై అంటే ఒకసారి చేస్తానులే, సో అలాగా సునాయాసంగా మనకు వస్తే బాగుండు అని అనుకునే మైండ్ సెట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఈ సంవత్సరం మాత్రం సో డెఫినెట్గా పూర్తి విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే నేను కష్టపడతా, ఎఫర్ట్ పెడతా, ఎందుకు రాదో చూస్తా, ఈ పని ఎందుకు అవదో నేను డెఫినెట్గా తేలుస్తా అని ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఇయర్ పరాక్రమ స్థానంలో ఉన్న గురుడు మంచి ధైర్యాన్ని, సాహసాన్ని ఇస్తూ సెల్ఫ్ ఎఫర్ట్స్ని పెంచుతాడు. సో ఇక్కడ ప్రతి పనిలో కూడా మీ ఇన్వాల్వ్మెంట్ అనేది కంపల్సరీగా ఉండాల్సి వస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంకా మెయిన్ మనకి చాలా వాల్యుబుల్ విషయం ఏంటంటే, ఎవరైతే మీడియాలో ఉంటారో, కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఉంటారో, రైటర్స్ ఉంటారో, సింగర్స్ ఉంటారో, ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉంటారో, సెల్ఫ్ ఎఫర్ట్స్తో వాళ్ళు పనిచేసుకుంటూ వెళ్ళేవాళ్ళు ఉంటారో, వాళ్ళకి ఈ టైం చాలా అద్భుతంగా ఉంటుంది. రైటర్స్కి, సింగర్స్కి, మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, మీడియేటర్స్కి, కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, స్పీకింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తప్పకుండా ఇక్కడ చాలా వరకు కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం షార్ట్ జర్నీస్ కూడా ఎక్కువ, అడప షార్ట్ జర్నీస్ ఆర్ లాంగ్ జర్నీస్ కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి. కాబట్టి మెయిన్గా ఇక్కడ జూపిటర్ గురించి మనం చెప్పుకుంటే తృతీయ స్థానంలో ఆయన డైరెక్ట్ అండ్ ఫిఫ్త్ ఆస్పెక్టే 3, 4, 5, 6, 7 సెవెంత్ హౌస్ మీద ఉంటుంది. సో సెవెంత్ హౌస్ మీద ఇక్కడ మనకి ఎప్పుడైతే ఆయన ఆస్పెక్ట్ ఉందో
గురువు గారి యొక్క తృతీయ స్థానం నుంచి 7th హౌస్ మీద ఆయన ఆస్పెక్ట్ ఉందో, డెఫినెట్గా ఎవరైతే అబ్రాడ్ వెళ్దాం, ప్రవాసం, స్టేట్ టు స్టేట్ మారడానికి, కంట్రీ మారడానికి ట్రై చేస్తున్నారు, పుట్ మోర్ ఎఫర్ట్స్, ఎక్కువ ఎఫర్ట్ పెడితే తప్పకుండా పని అయితే అవుతుంది. అలాగే ఇక్కడ మ్యారేజ్ రిలేటెడ్ విషయాల్లో కూడా తప్పకుండా ఈ రాశి వాళ్ళకి సంబంధించి రిలేషన్స్ నుంచి, క్లోజ్ రిలేషన్స్ నుంచి కానీ, థర్డ్ ఆస్పెక్ట్ ఎప్పుడైతే థర్డ్ హౌస్ నుంచి 5th ఆస్పెక్ట్ ఎప్పుడైతే 7th హౌస్ మీద ఉందో, హౌస్ ఆఫ్ మ్యారేజ్, 7th హౌస్ రిప్రజెంట్స్ హౌస్ ఆఫ్ మ్యారేజ్. థర్డ్ హౌస్ ఈజ్ యువర్ రిలేటివ్స్ అండ్ యువర్ నైబర్హుడ్ ప్లేస్, చిన్నప్పుడు ప్లేస్. సో ఇలా రిలేటివ్స్ నుంచి కానీ, తెలిసిన వాళ్ళ నుంచి కానీ, నైబర్స్ నుంచి కానీ మ్యారేజ్ మ్యాచెస్ అనేవి వెతికితే వచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఎప్పుడైతే 7th హౌస్ మీద గురువు గారి దృష్టి ఉంటుందో తప్పకుండా మ్యారిటల్ లైఫ్లో వాళ్ళ యొక్క బాండింగ్ని, వాళ్ళ యొక్క కనెక్షన్ని, వాళ్ళ యొక్క మధ్య అన్యోన్యతని ఇంకా కొంచెం ఆయన మోర్ ఇంప్రూవ్ చేసే ఆస్కారాలు ఈ తృతీయ స్థానం నుంచి 7th హౌస్ మీద గురుడు చూడటం వల్ల ఉంటుంది. సో తప్పకుండా ఎలిజిబుల్ బ్యాచులర్స్ ఎవరైతే ఉంటారో, సో ఇక్కడ ఈ గోచారంలో డెఫినెట్గా వాళ్ళకి ఒక గురువు గారి ఆస్పెక్టే 7th హౌస్ మీద ఉండటం వల్ల వాళ్ళకి తప్పకుండా ఒక సూటబుల్ పార్ట్నర్ కూడా దొరికే ఆస్కారాలు మనకు కనిపిస్తాయి. సో అలాగే 7th హౌస్ మీద ఈ గురువు గారి ఆస్పెక్ట్ పార్ట్నర్షిప్, బిజినెస్లో పార్ట్నర్షిప్కి సంబంధించి కానీ, కాంట్రాక్ట్స్ తీసుకొచ్చే విషయాల్లో కానీ, బిజినెస్ని గ్రోత్ చేసే విషయాల్లో కానీ, త్రూ యువర్ సెల్ఫ్ ఎఫర్టే, మా అమ్మాయికి ఒక సంబంధం చూసాం, మా అబ్బాయికి ఒక సంబంధం చూసాం అంటే కుదరదు. 10, 15, 20 చూడాలి, దానిలో మంచిది కంపల్సరీగా దొరుకుతుంది. ఎందుకంటే థర్డ్ హౌస్ ఈజ్ సెల్ఫ్ ఎఫర్ట్, గ్రోత్ హౌస్ కాబట్టి చూస్తూ ఉంటే డెఫినెట్గా మంచి సంబంధం, మంచి బిజినెస్ పార్ట్నర్షిప్ కావచ్చు, మంచి కాంట్రాక్ట్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో కూడా గురువు గారి యొక్క దృష్టి ఉండడం వల్ల చక్కగా పాజిటివ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగే ఈయన డైరెక్ట్ ఆస్పెక్ట్ మనం చూస్తే డైరెక్ట్ 9th హౌస్ చూస్తారు. ఇది అసలు ఇంకా అద్భుతం. ఎప్పుడైతే గురు భగవానుడు మేషరాశి వారికి 3rd హౌస్ నుంచి 9th లార్డ్ అక్కడ ఆయన స్వక్షేత్రాన్ని చూసుకుంటున్నాడు, ఆయన ధనుసు రాశిని. సో డెఫినెట్గా ఈ రాశి వాళ్ళకి ఆయన డైరెక్ట్ ఆస్పెక్ట్ ఎప్పుడైతే 9th హౌస్ ఆయన ఓన్ హౌస్ మీద ఉందో, మీరు ఉపచయ స్థానం నుంచి 9th హౌస్ని చూడడం, ఆయన స్వక్షేత్రాన్ని, మీరు ఎంత కష్టపడితే అంత అదృష్టం, ఎంత కష్టపడితే అంత లక్కు మీకు వచ్చే ఆస్కారాలు ఈ సమయంలో ఉంటాయి. డెఫినెట్గా దీనిలో అసలు తిరిగిలేదు. అలాగే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, సో అలాగే రిలీజియస్ ప్లేసెస్ని మీరు సందర్శించడానికి కావచ్చు, సో అలాగే మీ మెంటర్స్ కావచ్చు, మీ గురుస్ బ్లెస్సింగ్స్ మీరు తీసుకోవడానికి కావచ్చు. 9th హౌస్లో ఇక్కడ 9th హౌస్ని ఆయన ఆస్పెక్ట్ చేసుకోవటం వల్ల మీ మెంటర్స్తో, మీ గురుస్తో, అండ్ 9th హౌస్ రిప్రజెంట్స్ ఫాదర్ మోస్ట్లీ. 9th హౌస్ ఈస్ ద హౌస్ ఆఫ్ 9th హౌస్ మీదే చక్కగా ఆయన ఆస్పెక్ట్ కూడా ఉండటం వల్ల, గురువు గారి ఆస్పెక్ట్ ఉండడం వల్ల, ఫాదర్ ఆయన ఇంటిని స్వక్షేత్రాన్ని చూసుకోవటం వల్ల ఎప్పుడైతే తప్పకుండా ఫాదర్కి సంబంధించి కానీ, గురువుస్కి సంబంధించి కానీ, మెంటర్స్కి సంబంధించి కానీ, ఫారెన్ ట్రావెల్కి సంబంధించి కానీ, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, అండ్ ఇలాంటి వాటి లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాలు వీటిలన్నింటిలో కూడా సమ్ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి చక్కగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. మంచి ర్యాపో విత్ ఫాదర్, ఎందుకంటే ఆయన రాశిని ఆయనే చూసుకుంటున్నారు, ధనుసు రాశిని. సో ఇక 3rd హౌస్ నుంచి ఆయన 9th ఆస్పెక్ట్ 11th హౌస్ మీద ఉంది. మేషరాశి వారికి అద్భుతమైన విషయం ఏంటంటే రాహు లాభస్థానంలోకి రావటం మే 31 నుంచి, ఏలినాటి శని మొదలవుతున్నా రాహు లాభస్థానంలోకి రావటం వీళ్ళకి అసలు మంచి పిచ్చింగ్. ఇక్కడ
ఏలినాడు శని ఏవో ఖర్చులు పెట్టిస్తూ ఇంకో రకంగా ఏదో నెగిటివ్ సైడ్ లాక్కెళ్తున్నా, లాభంలో ఉన్న రాహు మనకి సర్కిల్ పెంచుతూ ఇంకా మనకి ఎలాగ గెయిన్స్ రావాలి, ఎలా ప్రాఫిట్స్ రావాలి, ఇంకా మనకి ఏదన్నా వస్తే ఏం బాగుంటుంది ఏంటి అనేది ఆ పక్కన నుంచి ఆయన ఇటు వచ్చే లాస్ని ఇటు కవర్ చేసుకుంటూ వస్తుంటాడు. అలాంటి రాహు, లాభస్థానంలో ఉన్న రాహు మీద గురువు గారి ఆస్పెక్ట్ ఉంది. సో సంపాదించేది కూడా లీగలైజ్డ్గా ఒక క్రమ పద్ధతిలో చక్కగా, రాహు ఒకవేళ షార్ట్ కట్ మ్యాన్ అండ్ కొంచెం నెగిటివ్ ప్లానెట్ కాబట్టి ఎలా అయినా సరే సంపాదించాలని కాకుండా ఒక సత్వగుణం ఉన్న గురుడు, దేవగురువు, పైగా ఆయన ఆ లాభస్థానం మీద ఆయన ఆస్పెక్ట్ ఉండటం వల్ల సో ఏదైనా సరే కొంచెం మనం ధర్మబద్ధంగానే నీకు ప్రాఫిట్ తెచ్చుకో, ధర్మబద్ధంగానే నువ్వు గెయిన్ తెచ్చుకో అన్నట్టుగా ఆయన నడిపిస్తుండడం వల్ల జూపిటర్ ఎక్స్పాన్షన్ ఉంది అక్కడ, ఆయన ఆస్పెక్ట్ ఉండడం వల్ల 11th హౌస్ ఎక్స్పాండ్ అవుద్ది, రాహు ఉండటం వల్ల యాంప్లిఫై అవుద్ది. సో డెఫినెట్గా హానర్, గుర్తింపు, ఒక రికగ్నైజేషన్, ప్రాఫిట్, గెయిన్ అనేవి ఎంత కష్టపడితేనే, మొదటి నుంచి చెప్తున్నా ఈ సంవత్సరం అంతా కష్టపడితేనే బిజినెస్లో గ్రోత్, కష్టపడితేనే లక్ అండ్ ఫార్చ్యూన్, కష్టపడితేనే గుర్తింపు. కష్టపడే ప్రతి ఒక్కరికి అద్భుతంగా ఈరు ఉంటుందనడంలో మేష రాశి వారికి సందేహం లేదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.